హార్డ్వేర్ అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ పరికరాలతో రూపొందించబడినది. వీటిని తాకవచ్చు కూడా. హార్డ్వేర్లో ఇన్పుట్ పరికరాలు, కంప్యూటర్కు సమాచారం అంటే డాటాను పంపించే పరికరాలను ఇన్పుట్ పరికరాలని అంటారు. అవుట్పుట్ పరికరాలు కంప్యూటర్ ఇచ్చే సమాచారం అంటే డాటాను మనకు అందించే పరికరాలను అవుట్పుట్ పరికరాలని అంటారు. ఇన్పుట్, అవుట్పుట్ పరికరాలు కంప్యూటర్కు సమాచారంను పంపించడం మరియు అది ఇచ్చే సమాచారంను మనకు అందించే పరికరాలను ఇన్పుట్, అవుట్పుట్ పరికరాలని అంటారు. స్టోరేజ్ పరికరాలు సమాచారం అంటే డాటాను నిల్వ ఉంచుకునే పరికరాలను స్టోరేజ్ పరికరాలని అంటారు. ఇన్పుట్ పరికరాలు కీబోర్డ్ కంప్యూటర్కు టెక్స్ట్, కమాండ్స్ రూపంలో సమాచారంను పంపిస్తుంది. మౌస్ ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సాయంతో ఒక పాయింటర్ ఐకాన్ను ఉపయోగించి సమాచారంను కంప్యూటర్కి పంపిస్తుంది. స్కానర్ ఫొటోస్ను, పేపర్ డాక్యుమెంట్స్ను స్కాన్ చేసుకొని కంప్యూటర్కు పంపిస్తుంది. వెబ్కామ్ దీనిని వీడియో చాటింగ్, వీడియో కాన్ఫరెన్స్లలో ఉపయోగిస్తారు. మైక్రోఫోన్ ఇది చాటింగ్లో, కాన్ఫరెన్స్లో ఆడియో ఇన్పుట్గా ఉపయోగిస్తారు. జాయ్స్టిక్స్ ఇది గేమ్స్ ఆడడానికి ఉపయోగిస్తారు. అవుట్పుట్ పరికరాలు సిఆర్టీ మానిటర్ ఇది కంప్యూటర్ ఇచ్చే సమాచారాన్ని ప్రదర్శించే అంటే డిస్ప్లే చేసే పరికరం. క్యాథోడ్ రే ట్యూబ్ కలిగిన మానిటర్ను సిఆర్టీ మానిటర్ అంటారు. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే మానిటర్. ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ మానిటర్. చూడడానికి ఒకే విధంగా రెండు కనిపించిన ఎల్సిడి మానిటర్ కంటే ఎల్ఈడి మానిటర్లో డిస్ప్లే బాగుంటుంది. ప్రింటర్స్ హార్డ్ కాపీ రూపంలో పేపర్ మీద ప్రింట్ తీసుకోవడానికి ఉపయోగించే అవుట్పుట్ పరికరం. డాట్మాట్రిక్స్ ప్రింటర్స్ ఇది పిన్స్ హెడ్ కలిగి రిబ్బన్ క్యాటరీజ్ సాయంతో పేపర్పై ప్రింట్ చేస్తుంది. దీని మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫీసులలో, కంపెనీల్లో, బ్యాంక్స్లో ఇలా ఆఫీస్ ఆటోమేషన్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంక్జెట్ ప్రింటర్ ఈ ప్రింటర్స్లో ఇంక్ క్యాటరీజ్ను ఉపయోగిస్తారు. దీనితో కలర్ ప్రింట్స్ తీసుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. లేజర్ ప్రింటర్స్ దీనిలో టోనర్ క్యాటరీజ్ను ఉపయోగించి ప్రింట్ తీస్తారు. దీని మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. స్పీకర్స్ ఇది ఆడియోను అవుట్పుట్గా ఇచ్చే పరికరం. ఇన్పుట్, అవుట్పుట్ పరికరాలు. టచ్ స్క్రీన్ ఇది స్క్రీన్ను టచ్ చేయడం ద్వారా సమాచారంను తీసుకొని మళ్ళీ అదే స్క్రీన్ మీద సమాచారాన్ని అవుట్పుట్గా డిస్ప్లే చేస్తుంది. మోడెమ్ దీన్ని ఇంటర్నెట్ కోసం ఉపయోగిస్తారు. ఇది కంప్యూటర్ నుండి వచ్చే డిజిటల్ సిగ్నల్స్ను ఎనలాగ్ సిగ్నల్స్గా మార్చి టెలిఫోన్ లైన్ ద్వారా పంపిస్తుంది. టెలిఫోన్ లైన్ నుండి వచ్చే ఎనలాగ్ సిగ్నల్స్ను డిజిటల్ సిగ్నల్స్గా మార్చి కంప్యూటర్కు అందిస్తుంది. స్టోరేజ్ పరికరాలు. హార్డ్ డిస్క్ ఇది డాటాను స్టోర్ చేసుకునే పరికరం. దీనిని హార్డ్ డ్రైవ్ లేదా ఫిక్స్డ్ హార్డ్ డ్రైవ్ అని కూడా అంటారు. హార్డ్ డిస్కులు 250 GB నుండి 1000 GB లేదా అంతకంటే ఎక్కువ డాటాను నిల్వ చేయగలవు. సిడి రోమ్ దీన్ని కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ అని అంటారు. దీనిలో కంప్యూటర్కు సంబంధించి ఎలాంటి డాటానైనా నిల్వ చేయవచ్చు. సిడి రోమ్ 650 MB నుండి 700 MB వరకు డాటాను నిల్వ చేయగలదు. సిడి డ్రైవ్ సిడి రోమ్లో ఉన్న డాటాను రీడ్ చేయడానికి, సిడి రోమ్లోకి డాటాను రైట్ చేయడానికి ఉపయోగిస్తారు. డివిడి రోమ్ డిజిటల్ వర్సటైల్ డిస్క్ ఓన్లీ మెమొరీ. ఇది కూడా కంప్యూటర్ డాటాను స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. డివిడీలలో 4.7 GB వరకు డాటాను నిల్వ చేయవచ్చు. డివిడి డ్రైవ్స్ డివిడీలో ఉన్న డాటాను రీడ్ చేయడానికి లేదా డాటాను డివిడీలలో రైట్ చేయడానికి ఉపయోగిస్తారు. పెన్ డ్రైవ్స్ ఇది USB స్టోరేజ్ డ్రైవ్. పెన్ డ్రైవ్లలో 2 GB నుండి 64 GB వరకు లేదా అంతకంటే ఎక్కువ డాటాను నిల్వ చేయగలవు. పెన్ డ్రైవ్స్ రకరకాల ఫ్యాన్సీ ఆకృతులలో లభిస్తున్నాయి. యూపీఎస్ అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. ఇది పవర్ సప్లై పోయినప్పుడు కొద్ది సమయం పవర్ సప్లై చేయగలదు. దీనిని ఉపయోగించడం ద్వారా మనం తయారు చేసుకునే డాటాను సేవ్ చేసుకోవచ్చు. సిస్టమ్ను ప్రాపర్గా షట్ డౌన్ చేయడం ద్వారా
హార్డ్ డిస్క్, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. సిస్టమ్ యూనిట్ ఏటీఎక్స్ క్యాబినెట్లో సిస్టమ్ యూనిట్కి సంబంధించిన డివైజెస్ను కనెక్ట్ చేస్తారు. క్యాబినెట్ ముందు భాగంలో పవర్ ఆన్ బటన్, రీస్టార్ట్ బటన్, డివిడి డ్రైవ్, యూఎస్బి పోర్ట్, మైక్రోఫోన్, ఫ్రంట్ ఆడియో కనెక్టర్ ఉంటాయి. సిస్టమ్ యూనిట్లో డివైజెస్ను ఎలా కనెక్ట్ చేస్తారో చూద్దాం. మదర్ బోర్డ్ ఇది అన్ని డివైజెస్కు కనెక్టివిటీని కలుగజేసే మెయిన్ బోర్డు, అందుకే దీన్ని మదర్ బోర్డ్ అంటారు. ఎస్ఎంపిఎస్ స్విచ్ మోడ్ పవర్ సప్లై ఇది మెయిన్ సప్లై నుండి వచ్చే ఆల్టర్నేట్ కరెంటును డైరెక్ట్ కరెంటుగా మార్చుతుంది. ఇది ఏటీఎక్స్ క్యాబినెట్లో అమర్చబడి ఉంటుంది. ఏటీఎక్స్ పవర్ కనెక్టర్కి ఎస్ఎంపిఎస్ 24 పిన్ ప్లగ్ని కనెక్ట్ చేస్తారు. ప్రాసెసర్ దీనినే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా అంటారు. కంప్యూటర్ మొత్తం కార్యవ్యవహారాన్ని నడిపించేది ప్రాసెసర్. దీనిని ప్రాసెసర్ సాకెట్లో సెట్ చేస్తారు. ప్రాసెసర్లో ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు వెలువడే వేడిని తగ్గించడానికి హీట్ సింక్, దానిపై ఫ్యాన్ను ఉపయోగిస్తారు. దీనినే సిపియు ఫ్యాన్ అని కూడా అంటారు. ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యామ్ని కంప్యూటర్లో మెమొరీ అని అంటారు. కంప్యూటర్ పవర్ బటన్ ఆన్ చేయగానే ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ను హార్డ్ డిస్క్ నుండి ర్యామ్లోకి లోడ్ చేసుకుంటుంది. సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఫైల్స్ని ర్యామ్లోకి లోడ్ చేసుకుంటుంది. ఈ ఫైల్స్ కంప్యూటర్ పనిచేస్తున్నంతసేపు ఉంటాయి. పవర్ ఆఫ్ చేయగానే ర్యామ్లో ఉన్న ఫైల్స్ తొలగించబడతాయి. సాటా కేబుల్తో హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేస్తారు. సాటా కేబుల్తో డివిడి డ్రైవ్ను కనెక్ట్ చేస్తారు. ఏజీపీ సపోర్టెడ్ గ్రాఫిక్ కార్డ్ను ఏజీపీ స్లాట్లో, పీసీఐ ఎక్స్ప్రెస్ సపోర్టెడ్ గ్రాఫిక్ కార్డ్ను పీసీఐ ఎక్స్ప్రెస్ స్లాట్లో కనెక్ట్ చేస్తారు. పీసీఐ స్లాట్లో పీసీఐ సపోర్టెడ్ కార్డ్స్ని కనెక్ట్ చేస్తారు. ఉదాహరణకు సౌండ్ కార్డ్, ఎథర్నెట్ కార్డ్, వైఫై కార్డ్. మదర్బోర్డ్ పోర్ట్స్ను సిస్టమ్ యూనిట్కు వెనుక భాగంలో చూడవచ్చు. కీబోర్డ్ను పర్పుల్ కలర్ కనెక్టర్లో కనెక్ట్ చేస్తారు. మౌస్ను గ్రీన్ కలర్ కనెక్టర్లో కనెక్ట్ చేస్తారు. విజిఏ పోర్ట్లో మానిటర్ విజిఏ కేబుల్ను కనెక్ట్ చేస్తారు. యూఎస్బి పోర్ట్స్లో యూఎస్బి సపోర్టెడ్ డివైజెస్ను కనెక్ట్ చేస్తారు. ఉదాహరణకు వెబ్క్యామ్, పెన్ డ్రైవ్, స్కానర్. స్పీకర్స్ను గ్రీన్ కలర్ ఆడియో అవుట్ కనెక్టర్కి కనెక్ట్ చేస్తారు. మైక్రోఫోన్ను పింక్ కలర్ మైక్రోఫోన్ కనెక్టర్కి కనెక్ట్ చేస్తారు. బ్లూ కలర్ కనెక్టర్లో లైనిన్ను కనెక్ట్ చేస్తారు. ప్యారలల్ పోర్ట్లో ప్యారలల్ పోర్ట్ సపోర్టెడ్ డివైజెస్ని కనెక్ట్ చేస్తారు. ఉదాహరణకు ప్రింటర్. ల్యాన్ పోర్ట్లో RJ45 ల్యాన్ కేబుల్ను లేదా మోడెమ్ కేబుల్ను కనెక్ట్ చేస్తారు.